హలో నమస్తే అండి, వెల్కమ్ టు 7am డ్రీమ్స్. ఈ వీడియో వచ్చేసరికి ఏపీ మెగా డిఎస్సి మరియు ఏపీ హైకోర్టు జాబ్స్కి సిద్ధమవుతుంటే ఈ వీడియోలో మేము మీకోసం ప్రత్యేకంగా తయారు చేసిన ముఖ్యమైన బిట్స్ అండి. ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీకి సంబంధించి ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. విజయనగర సామ్రాజ్యం స్థాపకులు ఎవరు అని అడుగుతున్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి వచ్చేసరికి అరహరరాయలు, బుక్కరాయలు అంటారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. విజయనగర సామ్రాజ్యం స్థాపన వచ్చేసరికి 1336 నుంచి 1646 వరకు అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి కర్ణాటక సామ్రాజ్యం అని కూడా అంటారు. సో ఇది విజయనగర సామ్రాజ్యం వచ్చేసరికి సంగమ వంశము. ఆప్షన్ నెంబర్ బి. కాకతీయుల రాజధాని ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. కాకతీయుల రాజధాని వచ్చేసరికి వరంగల్లో ఉంది. ఈ కాకతీయుల చరిత్ర వచ్చేసరికి క్రీస్తుకు సెకండ్ 750 నుంచి 1323 వరకు పరిపాలించారు వీళ్ళు. ఇది రాజధాని వచ్చేసరికి ఓరుగల్లు అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు, ఓరుగల్లు. ఇది క్రమేపీ వచ్చేసరికి ఓరుగల్లు వచ్చేసరికి వరంగల్గా మారిందనమాట. దీన్ని ఎవరు పరిపాలించారంటే రాష్ట్రకూటులు పరిపాలించారు. సో వీళ్ళు వచ్చేసరికి దేశానికి చెందిన వాళ్ళు, హైందవ వంశానికి చెందిన వాళ్ళు. కాకతీయుల రాజధాని వచ్చేసరికి వరంగల్లో ఉంది. వీళ్ళు 750 నుంచి 1323 వరకు పరిపాలించారు. వీళ్ళు హైందవ వంశానికి చెందిన వాళ్ళు. ఎవరు స్టార్ట్ చేశారు కాకతీయులు అంటే రాష్ట్రకూటులు అంటారండి. ఈ రాష్ట్రకూటులు వచ్చేసరికి కాకతీయులుగా మార్పు చెందారు. తెలుగు జాతిని సమైక్యం చేసింది ఈ కాకతీయులే అన్నమాట. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతిని ఏకం చేసింది, తెలుగు భాషను ఏకం చేసింది కాకతీయులు. గుర్తుపెట్టుకోండి. ఏ పాలకుడు అమరావతిని బౌద్ధ కేంద్రంగా మార్చాడు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి అశోకుడు వచ్చేసరికి అమరావతిని బౌద్ధ కేంద్రంగా మార్చాడండి. అశోకుడు వచ్చేసరికి ఈ రాజ్య పరిపాలన వచ్చేసరికి 304 నుంచి 232 అండి. ఇది క్రీస్తుకు పూర్వం అండి. క్రీస్తుకు పూర్వంలో వచ్చేసరికి ఇయర్ వచ్చేసరికి డౌన్ అవుతూ ఉంటుంది. సో ఏ వంశము అంటే వచ్చేసరికి మౌర్య వంశం అండి. సో మౌర్య వంశానికి రాజధాని వచ్చేసరికి పాటలీపుత్రం అండి, పాటలీపుత్రము. సో అమరావతిని బౌద్ధ కేంద్రంగా ఎవరు మార్చారంటే అశోకుడు మార్చాడు. అశోకుడు పరిపాలన వచ్చేసరికి మౌర్య వంశ పరిపాలన అండి. సో ఆ రాజధాని వచ్చేసరికి పాటలీపుత్రం అన్నమాట. సో ఈ బిట్టుతో పాటు కొన్ని బిట్లు గుర్తుపెట్టుకున్నారంటే ఎగ్జామ్లో ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది మొత్తం ఎన్ని జిల్లాల్లో ప్రవహిస్తుంది? సో ఫస్ట్ గోదావరి నది వచ్చేసరికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండి. సో ఈ గోదావరి నది పొడవు వచ్చేసరికి 1465 కిలోమీటర్లు. సో ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ఎన్ని జిల్లాల్లో ప్రవహిస్తుంది అంటే 7 జిల్లాల్లో ప్రవహిస్తుందండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి. సీతారామరాజు జిల్లా, ఏలూరు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ మెయిన్ అండి. ఈ 5 జిల్లాలు. ఈ గోదావరి నదికి ఉపనదులు ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి అనకాపల్లి అండ్ విశాఖపట్నంలో ప్రవహిస్తున్నాయి అన్నమాట. సో మామూలుగా అయితే 5 జిల్లాలు మాత్రమే. సో మొత్తం ఉపనదులు మొత్తం కలుపుకొని 7 జిల్లాలతో గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుందండి. ఈ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోండి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం. కృష్ణా నది ఆరంభం వచ్చేసరికి మహారాష్ట్ర అండి. మహారాష్ట్రకు ఉత్తరాన మహాదేవ్ అనే మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో వచ్చేసరికి ఈ కృష్ణా నది స్టార్ట్ అవుతుందండి. సో కృష్ణా నది ఆరంభం ఎక్కడంటే మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉద్రాచలం కొండలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారు. ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫారం పేరు అని అడుగుతున్నారండి. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫారం పేరు వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి డి అండి. GRAS, గ్రాస్ అండి. సో డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫారం దీని ద్వారా జరుగుతుంది. ఆదాయంపై ఆధారపడిన జనాభా శాతం ఎంత సగటుకి అని అడుగుతున్నారండి. మన ఆంధ్రాలో వ్యవసాయంపై ఆధారపడిన, ఓన్లీ ఆంధ్రాలోనండి, వ్యవసాయంపై ఆధారపడిన జనాభా ఎంతమంది అని అడుగుతున్నారండి. 60% వచ్చేసరికి మన ఏపీలో ఓన్లీ వ్యవసాయం పైన మాత్రమే ఆధారపడుతున్నారు. శాతవాహనుల ముఖ్య రాజధాని ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. శాతవాహనుల ముఖ్య రాజధాని వచ్చేసరికి అమరావతి అండి. సో అమరావతిలో శాతవాహనుల ముఖ్య రాజధాని ఉంది. సో కాకతీయులు ఏ వంశానికి చెందినవారు అని అడుగుతున్నారు. కాకతీయులు వచ్చేసరికి చాళుక్య వంశానికి చెందినవారండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రచించిన ప్రసిద్ధ కృతులు ఏవి అని అడుగుతున్నారండి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చేసరికి అమూర్త మాల్యత వచ్చేసరికి ప్రసిద్ధి చెందింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నది అని అడుగుతున్నారండి. సో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నది వచ్చేసరికి గోదావరి నది, ఆన్సర్ బి అండి. నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణా నది అనమాట. ఫస్ట్ గోదావరి నది, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి కృష్ణా నది ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సముద్ర తీరం కలిగిన జిల్లా ఏది అని అడుగుతున్నారండి. విశాఖపట్నం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సముద్ర తీరం కలిగి ఉంది. కొండలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారండి. పాపికొండలు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి ఎక్కువ. రాయలసీమ ప్రాంతాలు ఏ జిల్లాల్లో ఉంది అని అడుగుతున్నారు. సో అందరికీ తెలిసిందే కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలులో రాయలసీమ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఉపాధి రంగం ఏది అని అడుగుతున్నారండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉపాధి రంగం వచ్చేసరికి వ్యవసాయ రంగం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారు అని అడుగుతున్నారండి. ఆర్థిక మంత్రి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక. ఆంధ్రప్రదేశ్లో మొదటి ఐటీ పాలసీ ఎప్పుడు అమలు చేయబడింది అని అడుగుతున్నారు. సో 1999లో వచ్చేసరికి ఐటీ పాలసీ అమలు చేయబడింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. నరేంద్రుని ఏ రాజవంశానికి చెందినవాడు అని అడుగుతున్నారండి. వెంగి చాళుక్యుల రాజవంశానికి చెందినవాడు. సో రాజరాజ నరేంద్రుడు వెంగి చాళుక్యుల వంశాలకి సంబంధించినవాడు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు తప్పకుండా చదవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవన్నీ. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా, పీడిఎఫ్లు కావాలన్నా 7am ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.